వెల్కమ్ బ్యాక్. తిరుమల సమస్యలను పునరావృతం కాకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కంప్లైంట్ బాక్స్, ఫీడ్బ్యాక్ బుక్తో పాటుగా అధునాత టెక్నాలజీ ద్వారా భక్తుల వద్ద నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ అందుకునే విధంగా నూతన విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. టీటీడీ ఎలాంటి అసౌకర్యాలు కలిగిన సలహాలు, సూచనలు, అభిప్రాయాలు భక్తులు తెలిపేందుకు వీలుగా ఈ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చారు టీటీడీ అధికారులు. అసలు టీటీడీ తెచ్చిన నూతన ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది తెలుసుకోవాలంటే వాచ్ దిస్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసిన దివ్యక్షేత్రం తిరుమల. ఆ దేవదేవుని దర్శనార్థం నిత్యం విశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. స్వామివారి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భావించే భక్తులు దేశ విదేశాల నుంచి విచ్చేసి దర్శించి తరిస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం తిరుమలలో టీటీడీ అనేక సేవలను అందిస్తూ వస్తుంది. తిరుమలకు విచ్చేసిన భక్తులకు త్రాగునీరు, అన్నప్రసాదం, ఉచిత బస్సు సౌకర్యం, వసతి, క్యూ కాంప్లెక్స్ నిర్వహణ, క్యూ లైన్లలో అన్నప్రసాదం వితరణ వంటి అనేక సౌకర్యాలు భక్తులకు కల్పిస్తుంది టీటీడీ. ఇక ఆలయంలో అందించే అన్నప్రసాదం, లడ్డులు, ఇతర ప్రసాదాలు భక్తులకు వితరణ చేస్తూ వస్తుంది. ఇదివరకు తిరుమలలో ఫీడ్బ్యాక్ సిస్టమ్ అందుబాటులో ఉండేది కాదు. ప్రస్తుతం తిరుమలలో ఆలయ నిర్వహణ, భక్తుల సౌకర్యాలను తెలుసుకునే ప్రయత్నం టీటీడీ చేస్తూ వస్తోంది. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో నేరుగా భక్తుల వద్ద నుంచి సలహాలు, సూచనలు, సందేహ నివృత్తి చేస్తూ వచ్చింది టీటీడీ. డయల్ యువర్ ఈవో కార్యక్రమంతో పాటుగా ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్ను పూర్తి స్థాయిలో అమలు చేస్తూ వస్తోంది టీటీడీ. తిరుమల శ్రీవారి ఆలయం మొదలుకొని అనుబంధ ఆలయాలు, ఇతర ప్రాంతాల్లో టీటీడీ అధీనంలో ఉన్న ఆలయాల్లో టీటీడీ ప్రత్యేక ఫీడ్బ్యాక్ బుక్స్, కంప్లైంట్ బాక్సులను ఏర్పాటు చేస్తుంది. తద్వారా ఆలయ నిర్వహణ, త్రాగునీరు, అన్నప్రసాదం, ఉచిత బస్సు సౌకర్యం, వసతి, క్యూ కాంప్లెక్స్ నిర్వహణ, క్యూ లైన్లో ఉన్న వారికి అన్నప్రసాదం వితరణ వంటి సదుపాయాలపై అభిప్రాయ సేకరణ చేపడుతూ వస్తోంది. ఈ అభిప్రాయ సేకరణ ద్వారా మరిన్ని సేవలు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకునేందుకు సహాయపడుతుందని టీటీడీ భావిస్తూ వస్తుంది. ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్ను నయా టెక్నాలజీని వినియోగించి భక్తుల వద్ద నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంది. తిరుమలలోని అనేక ప్రాంతాల్లో ఫీడ్బ్యాక్ కు సంబంధించిన క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేసింది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడమే తర్వాయి నేరుగా వెబ్ పోర్టల్లోకి వెళ్తోంది. ఇందులో అన్నప్రసాదం, శుభ్రత, కళ్యాణకట్ట, లడ్డు ప్రసాదం, లగేజీ, క్యూలైన్, గదుల వంటి అంశాలపై నేరుగా టీటీడీకి అభిప్రాయాలు ఫిర్యాదు చేసే విధంగా ఈ సాఫ్ట్వేర్ను రూపొందించింది టీటీడీ. తద్వారా భక్తుల వద్ద నుంచి వచ్చిన అభిప్రాయాలను సేకరించి చర్యలు తీసుకునే విధంగా టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ నలుమూల నుంచి తరలివచ్చే భక్తుల వద్ద నుంచి టీటీడీ ప్రత్యేక ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ సిస్టంతో తెలపాలని వివరించింది. సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించే విధంగా చర్యలు తీసుకుంటుంది. భక్తుల అనుభవాలు, అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తెలపాలని టీటీడీ కోరుతుంది.